నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపారంటూ ఆందోళన చేసే అర్హత వైకాపాకు లేదని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ధ్వజమెత్తారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలోని తన కార్యాలయంలో మీడియాతో శనివారం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి నేటి వరకు కరెంటు కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తున్నామని అన్నారు. వైకాపా పాలనలో అధిక రేటుకు విద్యుత్ కొనుగోలు చేసి దోపిడీకి పాల్పడిన అవినీతి పరులంతా రాష్ట్ర ఖజానాకు చేసిన నష్టాన్ని పూడ్చేందుకు తమ ప్రభుత్వం శ్రమిస్తుందని అన్నారు. తక్కువ ధరకే దొరికే విద్యుత్తు ఎక్కువ ధరకు కొనుగోలు చేసి పెను భారాన్ని వైకాపా ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థ పై మోపారని అన్నారు. అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి కేంద్ర బిందువుగా చేసుకుని 5 ఏళ్ల పాటు ప్రజాధనాన్ని లూటీ చేసిన వైకాపా నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని గొండు శంకర్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ సీర రమణయ్య తదితరులు ఉన్నారు. ఏ యూనిట్ పైసలు పెంచలేదు. లాస్ట్ టైం ఏదైతే వాళ్ళు పెట్టిన బకాయాలు 1924లో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకి ఆ ఇంధనం తాలూకా ప్రైస్ ఇండెక్స్ పెరిగిందో దాన్ని ఇందులో అడ్జస్ట్ చేశాం. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు కూడా మనకి ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ తర్వాత ప్రభుత్వంలో వస్తాయి. ఈ ప్రభుత్వం నెక్స్ట్ వస్తాయి. వచ్చినప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున ఈ అడ్జస్ట్మెంట్లు పెరగడానికి కారణం కేవలం 50 పైసలు అప్పుడు ప్రభుత్వం ఎక్స్ట్రా ఇచ్చి కొనింది. అంత అవసరం ఎందుకు? పక్క రాష్ట్రంలో ఉన్న రాజస్థాన్ మనకి 2.25 పైసలకు కొంటే 2.75 పైసలకు మీరు ఎందుకు కొన్నారు? దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టి అప్పుల పాలు చేసింది ఈ జగన్ రెడ్డి. ఇంకా సిగ్గు ఒగ్గు లేకుండా రోడ్లెక్కి ఎలక్ట్రికల్ బిల్లులు పెంచామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ మనం పెంచామని చెప్పండి? ఎక్కడ ఒక్క యూనిట్కి పైసా పెంచలేదు. శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ పైల లక్ష్మీనారాయణ ఒక అరుదైన ఆపరేషన్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. సంతబొమ్మలి మండలం చెందిన రామారావు హైబీపీతో మెదడులో రక్తనాళాలు పగిలిపోవడంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రికి తీసుకురావడంతో తక్షణమే ఎమర్జెన్సీ వార్డులోని చేర్పించి యుద్ధ ప్రాతిపదికన ఆపరేషన్ చేయడంతో ఆయన ఆరోగ్యం కుదుటపడిందని కుటుంబీకులు మీడియాకు తెలిపారు. ఈ కేసును ఒక ఛాలెంజ్ గా తీసుకుని డాక్టర్ పైల లక్ష్మీనారాయణ చేసినటువంటి ఆపరేషన్ చూసి ఆశ్చర్యకితులైనారు. రక్తనాళాలు స్తంభించే రోగులు అతి అరుదుగా ఉంటారని, అందులో ఒకరు ఈ సంతబొమ్మాలి మండలానికి చెందిన రామారావు అని ఆయన ఈ సందర్భంగా మీడియాతో అన్నారు. ఏది ఏమైనా సకాలంలో న్యూరో సమస్య ఉన్నవారు తమ ఆసుపత్రిని సంప్రదిస్తే వారి స్వస్థత చేకూరి మళ్లీ సాధారణ ఆరోగ్యవంతులుగా తయారు చేసే బాధ్యత తమదేనని అన్నారు. న్యూరో ఆసుపత్రి భవిష్యత్తులో అన్ని వర్గాల వారికి చక్కని వైద్యం అందించి అన్ని వర్గాల ఆదరాభిమానాలు పొందుతున్నారని పలువురు నగరానికి చెందిన ప్రముఖులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. న్యూరో సర్జన్ గా ఒక సామాజిక సేవకునిగా ఆయన అందించే సేవలు నిరుపమానమని కొంతమంది వైద్య వర్గాలు కొనయాడుతున్నారు. సుమారు 6 గంటల సేపు ఆపరేషన్ చేసి తమ తండ్రిని బ్రతికించిన దేవుడు డాక్టర్ పైల లక్ష్మీనారాయణ అని రామారావు కొనియాడారు. మన న్యూరో సర్జరీ మెదడుకు సంబంధించిన అత్యంత క్లిష్టమైన సర్జరీ జరగడం జరిగింది. ఈయన 56 సంవత్సరాల పేషెంట్. సడన్గా బీపీ వచ్చి సడన్గా హెడేక్ ఫాలోడ్ బై నెక్ పెయిన్ అండ్ వామిటింగ్స్ వచ్చి మత్తు తగ్గిపోయి ఆయన మత్తులోకి వెళ్ళిపోవడం జరిగింది. దాని పరంగా మొత్తం ఒకేసారి కాలేజ్ చేతులు అన్నీ కూడా టైట్ అయిపోవడం జరిగింది అనమాట. దీన్ని ఏంటంటే వాళ్ళు వేరే మన దగ్గరికి వచ్చే ముందు వేరే హాస్పిటల్ చెక్ చేసుకున్నారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ అన్నీ చెక్ చేసి దాంట్లో తెలిసింది ఏంటంటే మెదడులో రక్తనాళం అది పగిలిపోయి మొత్తం పెద్ద మెదడు, చిన్న మెదడు ఆ రెండింటికి కలుపుతుండే బ్రెయిన్ స్టెమ్ అని చెప్పి అన్ని దాంట్లో కూడా బ్లడ్ అది సీరియస్గా పగిలి జరగడం జరిగింది. దాన్ని ఏమంటే ఎస్హెచ్ అని సబ్ ఆర్కినాయిడ్ హెమరేజ్ అంటారు. ఇందులో 4 గ్రేడ్స్ ఉంటాయి. ఇతనికి వచ్చిందంటే హైయెస్ట్ గ్రేడ్ 4th గ్రేడ్ వచ్చింది. దానివల్ల అది మనకి చాలా సీరియస్నెస్ ఉన్నప్పుడు ఇలాంటి వాటికి ఏంటంటే సర్జరీ చేయడం అనేది చాలా రిస్క్తో కూడింది. దాంట్లో కూడా అంటే ఎన్ని రీజన్ రక్తంలో బెలూన్లో ఉబ్బిపోయి పగిలి రావడం జరిగింది. బట్ ఇలాంటి బెలూన్లు అంటే సింగిల్ బెలూన్లు ఉంటుంటాయి. కానీ ఇతనికి ఏంటంటే 3 లోబ్స్లో ఫార్మ్ అయ్యి మన లీఫ్ రకంగా 3 లోబ్స్లో వచ్చి అది పగిలించడం జరిగింది. నెక్ కూడా ఉంది. దాంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. నెక్, బాడీ అండ్ ఫండస్ అని. నెక్ సైజ్ కూడా చాలా పెద్దది, అంటే వైడ్ చాలా పెద్దగా ఉంటారు. వైడ్ నెక్డ్ ఎన్యూరిజం అంటారు. ఇవన్నీ లోబ్స్, ఇటు ఒక లోబ్ అటు ఒక లోబ్స్ అనమాట. ఇందులో ఒకే ఒక లోబ్ ఉంది, బట్ ఇది 3 లోబ్స్ లాగా వచ్చేది. దీన్ని ట్రై లోబ్డ్ పీక్ ఆర్టిస్ట్ ఏరియా బట్టి మనం మారుస్తుంటా ఉంటే దాన్ని ట్రై లోబ్డ్ పీకమ్ ఎన్యూరిజం అంటారు. ఇవి చాలా రేర్గా వస్తుంది. కామన్గా వచ్చిందంటే ఈ ఏరియాలో వస్తుంటాయి, ఈ పై రేటంలో. బట్ దీనికి వెనకతలు వచ్చింది అది.
దాంతోపాటు మెదడులో ఉండే వాటర్ ఉండే ఏరియాలో కూడా బ్లీడ్ వచ్చేసింది. ముందు మెదడు వెనక అన్ని కూడా. ఎస్ఎఫ్ఐ 43వ జిల్లా మహాసభలు టెక్కల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభకు ప్రారంభంగా విద్యార్థులచే భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం టెక్కలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి చందు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రామ్మోహన్ హాజరై మాట్లాడారు. విద్యారంగంలో ఉండే సమస్యల మీద విద్యార్థుల హక్కుల కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందని, అందులో భాగంగా దేశంలో మతోన్మాద భావజాలంతో విద్యార్థుల మెదడులోకి మనోవాదాన్ని చెప్పిస్తే భగత్ సింగ్ వారసులుగా లౌకికత్వాన్ని సమాజమంతటా విస్తరిస్తామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్దానాల్లోనే తప్ప వాస్తవాల్లో విద్యార్థులే సమస్యలపై సరైన పరిష్కారాలు చూపించడం లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దాదాపుగా 7 నెలలు కావస్తున్నా ఇది మంచి ప్రభుత్వం అని, తమకు తామే ఒక గుర్తింపు కార్డును ఇచ్చుకునే పరిస్థితిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు యు దుర్గాప్రసాద్, సిహెచ్ రాజు, జిల్లా సహాయ కార్యదర్శి ఎం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోనే స్థానిక దమ్మల వీధిలోని ఫాతిమా ఇంటిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం విషయం తెలుసుకుని వారి కుటుంబాన్ని ఈరోజు డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు పరామర్శించారు. అగ్ని ప్రమాదం జరిగిన రీతిని తెలుసుకున్న అంబటి కృష్ణారావు బాధితులకు ఓదార్చారు. తన వంతు ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆయనతో పాటు పరామర్శించిన వారిలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, చాన్ బాషాబాబు, షహీదుల్లా ఖాన్, ఉస్మాన్, అంబటి లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా అత్యధిక శాతం జనాభా కలిగిన తూర్పు కాపు సామాజిక వర్గం ఆత్మీయ కలయిక సదస్సు ఈ నెల 29న ఆదివారం ఎచ్చెర్ల కేశవరెడ్డి స్కూల్ పక్కన జరగనుంది. తూర్పు కాపుల ఐక్యతను చాటి చెప్పే ఈ సదస్సుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి పెద్ద ఎత్తున తూర్పు కాపు సామాజిక వర్గం ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయని నిర్వాహక కమిటీ ప్రతినిధులు డోల జగన్మోహన్, సురంగి మోహన్ రావు, శేషపు జోగినాయుడు, లంక గాంధీ, ఇజ్జాడ శ్రీనివాసరావులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు అంతా తరలి రావాలని వారు కోరారు. అరసవల్లి ధరలో గల శ్రీరమ్య తిరుమల ఆలయంలో శనివారం స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకొని వేకోజాము నుంచే స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తుల పేరిట అర్చకులు స్వామివారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెలలో ఒక రోజు ఆలయ ప్రాంగణం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ నెల 30న ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 3 రోజులుగా జరుగుతున్న 2024 జేఏసీ నేషనల్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లోని నోవాటాల్లో అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ఈ కాన్ఫరెన్స్కు జేఏసీ జోన్ 4 చైర్మన్ హోదాలో జేఎఫ్ఎస్ పాలిశెట్టి మధుబాబు హాజరయ్యారు. నేషనల్ బోర్డు మీటింగ్, అవార్డు సెరమనీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా జేఏసీ జోన్ 4 జోన్ చైర్మన్ పాలిశెట్టి మధుబాబుకు ప్రతిష్టాత్మకమైన 2 జాతీయ అవార్డులు వరించాయి. ఈ 2 అవార్డులు పిఆర్ఎన్ డిజిటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, అవుట్ స్టాండింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గాను అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో 2 అవార్డులు రావడం ఆనందంగా ఉందని, జేఏసీ టీంను సంవత్సర కాలంలో అందరూ ప్రోత్సహించి ముందుకు నడిపించడం వలన ఈ అవార్డులు దక్కాయని జేఏసీ టీంకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మండలంలోని రాఘోలుకు చెందిన నాయకులు విశాఖ ఏ కాలనీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా అందుతుందని అన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయకులకు, కార్యకర్తలకు గౌరవిస్తూ పార్టీని పటిష్టం చేస్తున్న విధానం తమకు ఎంతగానో నచ్చిందని అన్నారు. ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలకు ప్రాధాన్యమిచ్చే శంకర్ నాయకత్వంలో పనిచేయడం తమకు అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. పార్టీలో చల్లా రాజా వెంకటరమణ, చల్లా గోవిందరావు, చల్లా రూప్ చంద్రశేఖర్, కోటికుప్పల సురేష్ బాబు తదితరులు చేరారు. వారికి ఎమ్మెల్యే శంకర్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సీర రమణయ్య, చిట్టి మోహన్, గేదెల శ్యామలరావు, ఎండు చిన్నారావు, పంచిరెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని శ్రీకాకుళం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ పూడి కిరణ్ కుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం ప్రజాప్రస్థాన విజయవాటికి వద్ద మన్మోహన్ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి ఈరోజు పూడి కిరణ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, అవిశ్రాంత యోధుడు, మహోన్నత నాయకుడి మరణం దేశానికి తీరని లోటని, 2 పర్యాయాలు దేశ ప్రధానిగా, అంతకుముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా అందించిన సేవలు
అమోఘమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఓవిపేట నీటి సంఘం అధ్యక్షులు బీవీఎస్ఎన్ రాజు పేర్కొన్నారు. శనివారం బూర్జు మండలం ఓవిపేట గ్రామంలో రైతులకు సబ్సిడీపై నువ్వుల విత్తనాలు ఆయన అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎంపీటీసీ బూర్జు వైస్ ఎంపీపీ బుడుమూరు సూర్యారావు మాట్లాడుతూ రైతులు రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నారాయణపురం ఎడమ కాలువ నీటి సంఘం వైస్ చైర్మన్ బుడుమూరు శ్రీరామూర్తి మాట్లాడుతూ అపరాలు, చక్కని సాగు, నీటి యాజమాన్యంపై అవగాహన పెంచుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం హై లెవెల్ ఛానల్ ఓవిపేట టీసీ డైరెక్టర్ బుడుమూరు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు బుడుమూరు గోవిందరావు, బుడుమూరు మురళీధర్, చిగురుపల్లి నరసింహం, రైతులు తదితరులు ఉన్నారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని వివిధ పెన్షన్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఎన్జీఓ హోంలో జరిగిన సమావేశంలో కన్వీనర్ మణికొండ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరి పట్ల వివిధ సంస్థల పెన్షనర్లు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కరువు భత్యం సకాలంలో చెల్లించడం లేదని వాపోయారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ చెల్లించాలని దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. యూపీఎస్ విధానంలో అనేక లోపాలున్నాయని ఓపీఎస్ కు ప్రత్యామ్నాయం కాదని అన్నారు. అతి తక్కువ పెన్షన్తో బాధపడుతున్న ఈపీఎస్ పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. సీనియర్ సిటిజన్స్ కు రైల్వే కన్సెషన్ పునరుద్ధరించాలని కోరారు. పెన్షనర్ సమస్యలపై జిల్లా స్థాయిలో ఫిబ్రవరి నెలలో సదస్సు నిర్వహించాలని ఈ సమావేశంలో నాయకులు నిర్ణయించారు. ఈ సమావేశంలో వివిధ సంస్థల నాయకులు పి సుధాకర్ రావు, ఎన్ఎస్ పండా, ఎం రామారావు, పిఎస్ ప్రసాదరావు, కె సోమశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్లోని కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారు యువత నైపుణ్యాభివృద్ధికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు లభించింది. కిడ్స్ ఫౌండేషన్ వారు ఆ సంస్థకు ఉత్తమ భాగస్వామి శిక్షణ కేంద్రం అవార్డును అందించారు. ఎన్టీఆర్ జిల్లాలోని అంబర్పేట వద్ద గల ఆ సంస్థ ప్రాంగణంలో నిర్వహించిన డెసెన్షియల్ సెలబ్రేషన్స్లో ఈ అవార్డును బొల్లిలేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావుకు న్యూజెర్సీలోని రాట్గర్స్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఏ విజయలక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యువత నైపుణ్యాభివృద్ధికి తమ సంస్థ ఆధ్వర్యంలో 8 ఏళ్లుగా ఎనలేని కృషి చేస్తున్నామని అన్నారు. వేలాది మంది నిరుద్యోగులకు వివిధ నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఉచితంగా అందజేసి ఉద్యోగాలు కల్పించి వారి జీవితాలను తీర్చిదిద్దామని అన్నారు. మున్ముందు ఎంతోమంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడానికి ఈ అవార్డు దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీడాప్ చైర్మన్ జి దీపక్ రెడ్డి, కిడ్స్ చైర్మన్ డివి గిరిధర్, వైస్ చైర్మన్ జి జనార్దన్ రావు, మేనేజింగ్ ట్రస్టీ వైఎస్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. పిస్తాతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తినాలి. ఇందుకు డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. దాదాపు అందరూ బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ వంటి పేర్లు వినే ఉంటారు. అయితే గ్రీన్ కలర్లో ఉండే పిస్తాలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లకు ఇది నిలయం. రెగ్యులర్ డైట్లో పిస్తాలను చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిస్తా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది క్రమంగా గుండె జబ్బులను నివారించడానికి సహాయపడుతుంది. గుండెకు సంబంధించిన చాలా రుగ్మతలు అనారోగ్యకరమైన బరువు పెరగటం వల్ల సంభవిస్తాయి. ఇది గుండెపై ఒత్తిడి తెచ్చి చివరికి స్ట్రోక్ దారితీస్తుంది. పిస్తా ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని క్యాలరీల స్థాయిని నియంత్రిస్తుంది. ప్రతిరోజు ఉదయం ఒక గిన్నెలో పిస్తా పప్పులు తీసుకోవడం వల్ల క్యాలరీలు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. పిస్తాలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. తద్వారా రక్తం స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. పిస్తా వల్ల కళ్ళకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. కంటికి అవసరమైన విటమిన్ ఏ పిస్తా పప్పులో పుష్కలంగా ఉంటుంది. తరచూ ఆహారంలో పిస్తాను భాగం చేసుకుంటే కంటి సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. పిస్తా పప్పులో గ్లైసెమిక్ ఇండెక్స్ను కలిగి ఉంటాయి. అంటే ఈ నట్స్ రక్తంలో చక్కెరను పెంచవు. పిస్తా ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను ప్రోత్సహిస్తుంది. పిస్తాలో శరీరానికి అవసరమైన విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. విటమిన్ B6 రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. హిమోగ్లోబిన్ ఏర్పడటానికి సహాయపడుతుంది కూడా. పిస్తాలో పొటాషియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్, ఫాస్ఫరస్, మాంగనీస్ కూడా ఉంటాయి. రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో పిస్తా పప్పులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
ఎందుకంటే వీటిలో L-ఆర్జినైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్గా మారినప్పుడు రక్తనాళాలు విస్తరించుకుంటాయి. దీంతో రక్త ప్రవాహం సక్రమంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలు, గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చర్మ ఆరోగ్యానికి పిస్తాలో ఉన్న విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరం. ఇది చర్మం పొర, శ్లేష్మ పొర, కణపొరలలో అనుసంధానించి ఉంటుంది. ఇది హానికరమైన UV కిరణాల నుండి చర్మంను రక్షిస్తుంది. చర్మ వ్యాధుల నుండి నిరోధిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా మరింత అందమైనదిగా చేస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కంచెకు ముళ్ళుంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. నాలుకకు దురద ఉంటే వీపుకు చావొచ్చును. కష్టకాలాన్ని మరచిపో, అది నేర్పించిన అనుభవమును జీవితకాలం ఉంచుకో. నరకానికి నిర్వచనమే సెలవు దినం, స్వర్గానికి నిర్వచనమే శ్రమదినం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.